2-3 డేస్ గా వరుసగా హైదరాబాద్ మెట్రో రైల్ భవిష్యత్తును ప్రశ్నార్థకం అయింది అనేటువంటి కొన్ని వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్న తెలుగులో వచ్చినాయి, ఈ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఓవరాల్ సారాంశం ఏంటిది అంటే హైదరాబాద్ మెట్రో రైల్ క్లోజర్ కి దగ్గరగా ఉంది. ఎందుకంటే దాదాపు 14,000 కోట్లు అంటే 13,000 కోట్ల రూపాయల చిల్లరతో కట్టినటువంటి ప్రాజెక్టు 6,000 కోట్లకు పైగా నష్టాలలో ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆపరేషన్స్ ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటి కొన్ని రీజన్స్ చెప్తున్నది. రైడర్షిప్ తగ్గింది అనేటువంటి మాట చెప్తున్నది, సరిపోయినంత పెరగట్లేదు అనేటువంటి రీజన్స్ చెప్తుంది ఎల్ఎన్టీ. ప్రపంచవ్యాప్తంగా మెట్రో రైల్ లాంటి ప్రాజెక్టులు, ప్రజా రవాణా ప్రాజెక్టులు ఏవి కూడా ప్రాఫిట్స్ కోసం కట్టరు. కానీ ఒక ప్రైవేట్ కంపెనీ ప్రజాసేవ కోసం వస్తుంది అనుకోవడంలోనే ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క భావదారిద్ర్యం ఉంది. కానీ ప్రైవేట్ కంపెనీ వచ్చి ఆపరేషన్స్ చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, దానికి 100 ఎకరాల భూములు ఇచ్చి, ఆ తర్వాత దాంట్లో రాబడి షేరింగ్ అని ఒక డ్రీమ్ పిక్చర్ చూపించి ఎల్ఎన్టీకి అప్పచెప్పారు. దాదాపు ఎల్ఎన్టీకి మొత్తం ఫండింగ్ 13,000 కోట్లకు పైగా డబ్బులన్నింటినీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి తీసుకొని రావడం జరిగింది. మరి ఈ 13,000 కోట్ల రూపాయలు ఆ రోజు కట్టింది. ఈ రోజు లెక్కలేస్తే దాదాపు 20,000 కోట్లు ఉంటుంది. మైనస్ 6,000 కోట్లు తీసేసినా గానీ నష్టం మేము తీసుకోమన్నా గానీ 10-15,000 కోట్లు పెట్టి స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుందా అంటే స్టేట్ గవర్నమెంట్ ఆ పరిస్థితి లేదు. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చడానికే దిక్కులేదు, డబ్బులు లేవు, మేము ఏం స్కూల్ బంద్ చేసుకుంటావా, కాలేజ్ బంద్ చేసుకుంటాం, మీరు సావండి, ఎడ్యుకేషన్ చదువుతుంది, పోతేంది, పీక్తేంది అనేటువంటి మాట నిన్ననే గవర్నమెంట్ చెప్పింది. హైదరాబాద్ మెట్రో రైల్ భవిష్యత్తు ఏమి కాబోతుంది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి స్టేట్ గవర్నమెంట్ వెంటనే రియాక్ట్ కావాలి. అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. మన చోటేబాయి రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, బతిలాడి ఏదో ఒకటి చేసి ఫండింగ్ తీసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో రైల్ లాంటి ప్రాజెక్టులకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇవ్వడం అనేది ఒక కన్సెషనరీగా ఫామ్ కావడం అనేది డిఎంఆర్సీ ఢిల్లీ మెట్రో నుంచి మొదలుకొని బెంగళూరు నమ్మ మెట్రో దాకా అన్ని దగ్గరలో జరిగేదే. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ ఎల్ఎన్టీ మెట్రో రైల్ యొక్క బాధ్యతను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేలా స్టేట్ గవర్నమెంట్ ఒప్పించాలి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మా లాబింగ్ నడవట్లేదు, ఇన్నిసార్లు పోయి వచ్చినా మాకు ఇజ్జత్ లేదు అక్కడ అని అనుకుంటే గనక వెంటనే 1 కోటి మందికి పైగా నివాసం ఉన్న హైదరాబాద్ ప్రజల యొక్క డే టు డే సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా దీన్ని టేకప్ చేయాలి. లేకపోతే ప్రజా రవాణా వ్యవస్థ యొక్క వెన్ను పూస లెక్క ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ భవిష్యత్తు అండ్ కార్యకలాపాలు త్వరలోనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్లి మూసివేత దిశగా వెళ్లేటువంటి అవకాశం ఉందనేటువంటి వాస్తవిక పిక్చర్ మనకు కనిపిస్తుంది.